హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ తాతమ్మ రుచులు. ఈరోజు బీన్స్ కూరతో మేము ముందుకు వస్తున్నాను. వీటిని మేము బీన్స్ అని అంటున్నాను. చిక్కుడు పిక్కల్లో ఇది ఒక రకం, వైట్గా ఉంటాయి. నీట్గా కడుక్కుని పెట్టుకోవాలి. గింజలు ఏమైనా కూడా హెల్త్కి చాలా మంచిదే కదండి. ఇక మా ఇంట్లో చేసే పద్ధతిలోనే ఇప్పుడు నేను మీకు చూపించబోతున్నాను. 3-4 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేయండి. జీలకర్ర వేసి తర్వాత ఒక 3 ఎండుమిరపకాయలు ముక్కలు చేసి వేయాలి. తర్వాత వెల్లుల్లిపాయ దంచి వేయాలి. వేసి కొంచెం వెల్లుల్లి పచ్చివాసన పోయే వరకు వేగాక కరివేపాకు కూడా వేసుకుని 3 టేబుల్ స్పూన్లు ఉల్లి పేస్ట్ వేసానండి. వేసి ఉల్లి పేస్ట్లోనే నేను కొంచెం అల్లం ముక్క వేసి గ్రైండ్ చేశానండి. అంచేత వెల్లుల్లి ఏమో దంచి వేసాను. 1 స్పూన్ ధనియాల పొడి, 1/2 స్పూన్ జీలకర్ర పొడి వేసి కలపాలండి. కొంచెం ఫ్రెష్గా ఉన్న పచ్చిపిక్కలు అయితే బాగానే ఉడికిపోతాయండి. ముందుగా ఉడికించవసరం లేదు. కారం 1/2 స్పూన్ వేసాను. గరం మసాలా 1/2 స్పూన్ వేసాను, సరిపోతుంది. కావాలంటే మరి కొద్దిగా వేసుకోవచ్చు, మీకు ఎలా మీ రుచికి సరిపడాలి. ఉల్లి బాగా వేగింది. ఇప్పుడు టమాటా ముక్కలు వేద్దాము. నేను ఒక 2 టమాటాలు కట్ చేసి పెట్టుకున్నాను, అవి వేసాను. నేను కూర కొద్దిగానే చేశానండి, 100 గ్రాములే. నేను 100 గ్రాములకే లెక్క చెప్తున్నాను. మీరు ఎన్ని చేసుకుంటే దాన్ని బట్టి వేసుకోవచ్చు. ఇప్పుడు సరిపడగా ఉప్పు పసుపు వేస్తున్నాను, టమాటాలకి దానికి సరిపడగాను వేసి బాగా కలిపి మూత పెట్టి మగ్గనివ్వాలి. మధ్యలో కలుపుతూ ఉండాలండి. ఇప్పుడు మూత తీసి చూద్దాము. మగ్గింది. ఈ మారు పిక్కలు వేసేద్దాము. బీన్స్ వేసేద్దాము. వేసేసి బాగా కలపాలి. కలిపి పిక్కలకు సరిపడగా ఉప్పు వేసుకోవాలండి. ముందు వేసాం కదా, మరి కొద్దిగా చూసుకుని పిక్కలకు సరిపడగా ఇప్పుడు వేసుకోవాలి. వేసుకుని బాగా కలిపి 2 పచ్చిమిరపకాయలు నిలువుగా ఘాట్లు పెట్టుకొని అందులో వేసుకోవాలి. ఒకసారి కలిపి మూత పెట్టేద్దాం. స్టవ్ సిమ్లోనే ఉంచాలండి. ఇప్పుడు మూత తీసి చూద్దాం. దగ్గరికి అయిపోయింది. ఇప్పుడు ఉడకడానికి సరిపడగా నీళ్ళు వేసుకోవాలి. 1 గ్లాస్ నీళ్ళు వేసుకొని బాగా కలిపేసి ఉప్పు అది చూసుకొని మూత పెట్టాలి. ఉడికిపోయిందండి. ఇలా ఉంటే ఉడికిపోయినట్టేను. దగ్గరికి అయ్యే వరకు మూత పెడదాము. ఉడికిపోయింది కదా, దగ్గరికి అయిపోయింది. కొత్తిమీర వేసి కొంచెం కలిపి ఒకసారి మూత పెడదాం. మూత పెట్టి 2-3 నిమిషాల్లోనే అయిపోతుంది. మూత తీసి చూద్దాం. ఆయిల్ సెపరేట్ అయిపోయిందండి. ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకుందాము. రెడీ అయిపోయిందండి. ఈ కూర రైస్లోకి చపాతీలోకి చాలా బాగుంటుంది. పిల్లలు చాలా ఇష్టపడతారు. వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.